తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి. తిరుమల తిరుపతి లడ్డు దానికి ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి గుర్తింపు, ఆ లడ్డూకు ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి ఒక భక్తులకు దానికి ఉన్నటువంటి ఒక అవినాభావ సంబంధం ఏదైనా కానీ, తిరుపతి లడ్డు అంటే హిందువుల యొక్క మనోభావాలకు సంబంధించినటువంటి అంశం. ఎందుకంటే చాలామంది తిరుపతికి వెళ్తే ఖచ్చితంగా అసలు ఆ లడ్డు తినకుండా రారు. వచ్చినటువంటి వ్యక్తులను దగ్గర నుంచి ఆ లడ్డు మాకు ఇవ్వండి అని అడగకుండా ఉండలేరు. అంతటి ప్రాముఖ్యత కలిగినటువంటి తిరుపతి లడ్డూలో తాజాగా జరిగినటువంటి అవకతవకల అంశం అనేది రెండు తెలుగు రాష్ట్రాలు కాదు, దేశవ్యాప్తంగా చాలా చాలా పెద్ద చర్చకు దావతీస్తుంది. దేశవ్యాప్తంగానే కాదు, విదేశాలలో ఉన్నటువంటి మన దేశంలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి అంశంగా మారింది. ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానం చాలా ప్రసిద్ధి చెందినటువంటి దేవస్థానం. అక్కడ ఏడుకొండల మహత్యం గురించి అందరికీ తెలిసినటువంటి విషయమే. ఆ పరిసర ప్రాంతాల్లో గతంలో చిన్న చిన్న అంశాలు, టికెట్ల మీద వేరే మతస్థుల ఫోటోలు కానీ, అక్కడ వేరే మతస్థుల అమ్మకాలు కానీ ఇలాంటివి జరిగితేనే పెద్ద అంశంగా మారేటువంటి చూసేటువంటి పరిస్థితి ఉంటుంది. అలాంటిది కొన్ని లక్షల మంది, రోజు వేల మంది స్వీకరించేటువంటి దైవ ప్రసాదంగా భావించేటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూలో ఇప్పుడు జంతువుల కొవ్వు కలిసిందనేటువంటి అంశం చాలా చాలా తీవ్ర చర్చకు దారితీస్తుంది. అసలు ఈ లడ్డులో ఏమేమి కలిసాయి, దీంట్లో ఎవరి తప్పిదం ఉంది, అసలు ఎందుకు అలాంటి పరిస్థితి దారితీసింది, దానికి సంబంధించి మనం మాట్లాడదాం. ఈ అంశాన్ని ఏ రకంగా ప్రభుత్వాలు డీల్ చేయబోతున్నాయి, కేంద్ర మంత్రి కూడా స్వయంగా ఫోన్ చేసి, ఎందుకంటే చాలా సీరియస్ ఇష్యూ, లడ్డూలో కొవ్వు కలిసిందనేటువంటిది చాలా చాలా పెద్ద సీరియస్ ఇష్యూ అనమాట. దానికి సంబంధించిన చూద్దాం. ఎన్డీడీబీ కాఫ్ నివేదికపై విశ్లేషణ. నిపుణులు ఏమంటున్నారంటే ఇది వెజిటబుల్ ఆయిల్స్లో మాత్రమే ఉంటుంది, పాల ఉత్పత్తుల్లో ఉండదు. నిబంధనల ప్రకారం నెయ్యిలో ఉండకూడదు, కానీ శ్రీవారి లడ్డు ప్రసాదం తయారీకి సరఫరా చేసిన నెయ్యిలో ఇది ఉన్నట్లుగా ఎన్డీడీబీ కాఫ్ నివేదిక వెల్లడించింది. పరీక్షించిన నెయ్యిలో ఇది వెజిటబుల్ ఆయిల్ ఉనికిని తెలియజేస్తుంది. పామాయిల్తో నెయ్యిని కల్తీ చేశారని స్పష్టమవుతుంది. సో కొంతమంది ఈ రిపోర్ట్లో పక్కాగా అందులో కొవ్వు పదార్థాలు కలిసాయనేటువంటి అంశాన్ని నిర్ధారించిన తర్వాత మరికొందరు దాన్ని కొన్ని సందర్భాలలో నెయ్యిలో ఫ్యాటిలిటీ ఎక్కువైనప్పుడు కూడా అది వస్తుందనేటువంటి పర్సంటేజ్ వస్తుందని వాదిస్తున్న వాళ్ళకి వీళ్ళు చెప్తున్నటువంటి నిర్ధారణ ఖచ్చితంగా వెజిటేబుల్స్లో అలాంటి పరిస్థితి ఉండదు. ఇది వెజిటేబుల్ ఉనికిని మాత్రమే తెలియజేస్తుంది. పామాయిల్లో నెయ్యిని కల్తీ చేశారని స్పష్టమవుతుంది అనేటువంటి విషయం అయితే స్పష్టం చేస్తుంది. ఇక్కడ పరీక్షించినటువంటి నెయ్యిలో అధిక పరిమాణంలో ఎస్ వాల్యూ 116.08 లార్డ్ ఉన్నట్లుగా తేలింది. ఇది నెయ్యిలో రావడానికి అవకాశమే లేదు. దీన్ని ఆనవాళ్ళు ఉండకూడదు, అయినా ఉంది అంటే ఖచ్చితంగా కల్తీకి పాల్పడినట్లే. సో రిపోర్ట్లలో ఉన్నటువంటి అంశాన్ని బట్టి చూస్తే అయితే పక్కాగా కల్తీ జరిగింది, అందులో కొవ్వు కలిసింది అనేటువంటి విషయం అయితే స్పష్టమవుతుంది. సో దీనికి సంబంధించి ఇప్పుడు చాలా తీవ్ర వివాదంగా దావిస్తుంది. జేపీ నడ్డా కూడా నేరుగా చంద్రబాబు గారికి ఫోన్ చేయడం జరిగింది. అసలు ఏం జరుగుతుంది అక్కడ ఏంటని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ రెస్పాండ్ అవ్వడం జరిగింది. చాలామంది సినీ హీరోయిన్లు కూడా రెస్పాండ్ అవుతున్నారు. ఎందుకంటే చాలా సెన్సిటివ్ అంశం, చాలా 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 ముఖ్యమైనటువంటి విషయం ఇది. అంటే ఇది పొలిటికల్గా లేకుంటే ఇంకేతరత కూడా కాదు, పూర్తిగా హిందువుల మనోభావానికి సంబంధించినటువంటి అంశం. భక్తులందరూ కూడా తీవ్ర ఆందోళనకు గురవుతున్నటువంటి విషయం ఇప్పుడు. సో దీన్ని అది ఎవరు పాల్పడ్డా, ఎంత పెద్ద వ్యక్తులున్నా, అది పొలిటికల్గా కాకుండా పూర్తి స్థాయిలో వారిని ఘోరమైనటువంటి కఠినమైనటువంటి శిక్షలు విధించడమే కాకుండా భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా తిరుమల తిరుపతి దేవస్థానం అంటే ఇప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్తున్నామంటే ఒక ప్రత్యేకమైనటువంటి అక్కడ ఒక అట్మాస్ఫియర్ ఉంటుంది. పూర్తిగా హిందువులకు సంబంధించినటువంటి ఒక ప్రదేశంగా దైవత్వం, భక్తులకు దేవుడికి మధ్య ఉండేటువంటి ఒక నిలయంగా ఆ పరిస్థితి అంతా కూడా ఉంటుంది. సో చాలా రేర్గా ఉన్నటువంటి, మన రాష్ట్రాల్లో ఉన్నటువంటి రేర్గా ఉన్నటువంటి గుళ్ళలో అదొకటి. అంత రేడియస్లలో, అంత ప్లేస్లలో ఒక ఆధ్యాత్మికమైనటువంటి శోభను సంతరించుకునేటువంటి ప్రదేశం. అలాంటి పరిస్థితి కాపాడాలి తప్ప దాన్ని మరింతగా ఈ రకమైనటువంటి క్రమక్రమంగా ఒక్కొక్కటి పోతే అది రాను మరింతగా దిగజార్చేటువంటి ప్రయత్నం చేసేటువంటి దిశగా వెళ్తుంది. కాబట్టి ఖచ్చితంగా
దీన్ని చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం అవుతుంది. ప్రభుత్వం చాలా ఇప్పటికే సీరియస్గా ఉంది. చంద్రబాబు నాయుడు గారు కూడా దీనికి సంబంధించిన వివరాలు వెల్లడించడం జరిగింది. ఖచ్చితంగా ఎవరైనా కూడా వదిలిపెట్టమని చెప్పడం జరిగింది. ఇక్కడ ఒకసారి కలిసినటువంటి అంశాలకు సంబంధించి చూస్తే, పరీక్ష నివేదికలో నెయ్యి కల్తీని రూఢీ చేసే అంశాలున్నాయని నిపుణులు వివరించారు. లినోలెనిక్ ఆమ్లాల ప్రమాణాలకు మించి ఉండటాన్ని గుర్తించారు. జంతు కొవ్వుల ఉనికిని ఇవి సూచిస్తున్నాయని ఏపీకి చెందిన నిపుణులు ఒకరు పేర్కొన్నారు. నెయ్యిలో 99.9% మిల్క్ ఫ్యాట్, 0.5% తేమ ఉంటుందని, ఇతర పదార్థాలు ఉంటే కల్తీ అయినట్లేనని వివరించారు. సో ఎస్ వాల్యూలో పేర్కొన్న అన్ని ఈక్వేషన్లు నిర్దేశిత ప్రమాణాలకు లోబడి లేవు. ముఖ్యంగా నెయ్యి నాణ్యతను నిర్ధారించే ఎస్ వాల్యూ 5 చాలా తక్కువగా ఉంది. 95.68 నుంచి 104.32 మధ్య ఉండాలి. 20.32 మాత్రమే ఉన్నట్లు ఫలితాలలో తేలింది. అంటే ఖచ్చితంగా కల్తీ నెయ్యేనని అర్థమవుతుంది. ఈక్వేషన్లో 3లో చెప్పిన ఎస్ వాల్యూ ఉండాల్సిన దానికంటే చాలా తక్కువగా ఉండటం ఆందోళనకరం. అది పామాయిల్ జంతు కొవ్వును సూచిస్తోందని, దీన్ని బట్టి ఆ నెయ్యిలో జంతువుల కొవ్వును కలిపారన్నది తోసిపుచ్చలేమంటూ, పాల్మెటిక్ ఆమ్ల పరిమితి పెరగడానికితో పాటు పాల్మెటోలైక్ ఆమ్లం ప్రమాణాల కంటే తక్కువగా ఉంది. ఇది వనస్పతి కల్తీకి గల అవకాశాలను సూచిస్తుందని ఒకరు వివరించారు. సో ఇది పూర్తిగా దీంట్లో ముక్త కంఠంతో అందరు చెప్తుంది ఏంటంటే కూడా ఖచ్చితంగా కల్తీ జరిగింది, 100% కల్తీ జరిగింది. దీనికి కారణమైనటువంటి ఏదైతే నెయ్యికి టెండర్ పెట్టినటువంటి వ్యక్తి, లేకుంటే ఆ టెండర్ని ఎవరైతే ఫైనల్ చేశారో అప్పుడున్నటువంటి అధికారులు వారా, ఏదేమైనా కానీ పూర్తిగా వారిని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. దీనిపైన పూర్తిగా ఖచ్చితంగా సీరియస్గా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. అంతేకాకుండా ఇప్పుడు ఈ యొక్క అంశం బయటకు రావడంతో కొన్ని సంవత్సరాల నుంచి లడ్డూలు స్వీకరించిన వాళ్ళందరూ కూడా ఒక తెలియని ఏదో ఆందోళనకరమైనటువంటి పరిస్థితి, దాని నుంచి కూడా ఒక భరోసా కలిగించి ఇక నుంచి భక్తులకు మరలా లడ్డు స్వీకరిస్తే అది కరెక్ట్ ఉందా లేదా అనేటువంటి ఒక ఆందోళన, అయోమయానికి గురి కాకుండా చాలా బాధ్యతగా భక్తులకు నమ్మకం కలిగించేటువంటి విధంగా కూడా ఇప్పుడు చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరమైతే ఇప్పుడున్నటువంటి టీటీడీ అధికారులు రాష్ట్ర ప్రభుత్వం పైన అయితే ఉంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.